వివేకానందరెడ్డి హత్య దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారని ఆయన కుమార్తె డాక్టర్ సునీత అన్నారు. హత్య జరిగి 6 ఏళ్లవుతున్నా నిందితులు ఇంకా బయట తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివేక 6వ వర్ధంతిని పురస్కరించుకుని పులివెందులలోని సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ కేసులో న్యాయ పోరాటం కొనసాగిస్తామన్న సునీత కేసు కొలిక్కి వచ్చేదాకా సాక్షులతో పాటు నిందితులను సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. ఈ ప్రాసెస్ లో నిందితులు అని చెప్పబడ్డారు వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నారు. కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి, ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు. చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి. లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు. విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్ జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. సో ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్.